అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రజాతంత్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి అంశం మనందరికీ తెలుసు. ఈ కేసులో అనేక మందిని అరెస్టు చేయడం, వారికి సంబంధించినటువంటి విచారణలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సిట్ని ఏర్పాటు చేసి ఈ అంశంలో జరిగినటువంటి ఈ కుంభకోణంలో జరిగినటువంటి వాస్తవాలను వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మాట కూడా మనందరికీ తెలుసు. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో, మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైతే చిత్తూరు జిల్లా, ప్రస్తుతం తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ శాసనసభ్యులు ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి సిట్ లోతైన విచారణ చేసినటువంటి మాట కూడా మనకి తెలుసు. అయితే ఈ సిట్ విచారణలో విస్తుపోయేటువంటి నిజాలు బయటికి రావడం జరిగింది. అసలు నిజంగా చెవిరెడ్డి ఎలా చిక్కారు, చెవిరెడ్డి చిక్కడానికి గల కారణాలు ఏంటి, అలానే మద్యం కుంభకోణంలో చెవిరెడ్డికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలేంటో పూర్తి ఆధారాలతో కూడినటువంటి నివేదికను సిట్ హైకోర్టుకు అందించినటువంటి అంశం ఈరోజు వెలుగులోకి వచ్చింది. చూద్దాం అసలు చెవిరెడ్డి ఏ విధంగా సిట్కి ఇరుక్కున్నారు, అలానే ఈ మద్య కుంభకోణంలో ఎలా దొరికిపోయారు అన్నటువంటి అంశాల గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే, చెవిరెడ్డి చిక్కింది ఇలా. ముడుపుల సొమ్ము భద్రపరిచిన తాడేపల్లి అపార్ట్మెంటుకు పదే వెళ్ళిన చెవిరెడ్డి క్యాష్ స్టాక్ పాయింట్ హ్యాండర్లు ప్రణయ్ ప్రకాష్తో తరచూ భేటీ, ఆ తర్వాత ముడుపుల సొమ్ము తెచ్చిన చెవిరెడ్డి మనుషులు, హైదరాబాద్లో రాజ్ కసిరెడ్డి బృందం ఇచ్చిన సొత్తు తీసుకొచ్చింది వీరే, ఆయా తేదీల్లో వీరంతా ఒకే చోట, సిడిఆర్ టవర్ లొకేషన్ డివైస్ యాక్టివిటీలు విశ్లేషణతో నిర్ధారణ, పక్కా శాస్త్రీయ సాంకేతిక ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించిన సిట్. ఏదైతే ఒక మొబైల్ ఫోన్ ఆధారంగా చేసేటువంటి విచారణ ఏదైతే ఉందో, మొబైల్ డంప్, టవర్ డంప్ కావచ్చు, అలానే సిడిఆర్ ఏదైతే కాల్ డేటాకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అలానే వీరి మధ్య జరిగినటువంటి సంభాషణలకు సంబంధించినటువంటి వ్యవహార శైలి కావచ్చు, వీటన్నిటిని కూడా మేము పూర్తి స్థాయిలో పరిశీలించడం జరిగింది. ఈ రాజ్ కసిరెడ్డితో కావచ్చు, అలానే హైదరాబాద్కి ఈ అమౌంట్కి సంబంధించినటువంటి హ్యాండర్లను కలిసేటువంటి ప్రణయ్ ప్రకాష్తో సంబంధించినటువంటి తరచు భేటీలు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ సిట్ చేపట్టినట్లు, అందుకు సంబంధించినటువంటి పూర్తి నివేదికను కూడా న్యాయస్థానానికి సిట్ అందించడం జరిగింది. మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38 పక్కా శాస్త్రీయ సాంకేతిక ఆధారాలతో సిట్కు చిక్కారు. కాల్ డీటెయిల్ రికార్డులు, సిడిఆర్, సెల్ టవర్ లొకేషన్లు, టవర్ డంపులు, డివైస్ యాక్టివిటీ తదితరాలని విశ్లేషించి మరీ సిట్ అధికారులు చెవిరెడ్డి బాగోతాన్ని నిగ్గు తేల్చారు. ముడుపుల సొత్తును భద్రపరిచే తాడేపల్లి ప్యాలెస్, జగన్ నివాసం సమీప ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్కు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పదే వెళ్ళినట్లు నిరూపించే అన్ని సాంకేతిక ఆధారాలను తాజాగా కోర్టుకు సమర్పించారు. ఈ క్యాష్ స్టాక్ పాయింట్కు హ్యాండ్లర్ వ్యవహరించినటువంటి రాజ్ కసిరెడ్డి ముఠా సభ్యుడు ప్రణయ్ ప్రకాష్తో అక్కడే పలుమార్లు భేటీ అయినట్లు నిర్ధారించే సమాచారాన్ని కోర్టుకు అందజేశారు. భేటీలు జరిగిన ప్రతిసారి చెవిరెడ్డి మనుషులు ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్కు వెళ్ళి వారి వాహనాల్లో ముడుపు తెచ్చుకునేవారని, అలాగే హైదరాబాద్లోని రాజ్ కసిరెడ్డి A1 కార్యాలయానికి, వెంకటేష్ నాయుడు A34 ఇంటికి తరచూ వెళ్ళి ముడుపుల సొమ్మును తిరుపతి సహా పలు ప్రాంతాలకు తరలించారని సిట్ అధికారులు ఈ సాంకేతిక ఆధారాలతోనే తేల్చారు. మద్యం ముడుపులతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ చెవిరెడ్డి చెబుతున్నదంతా అబద్ధమని దీంతో తేట తెల్లమైంది. ముడుపుల సొత్తు లెక్కలు తెలుసుకునేందుకు ఎన్నికలకు నెల రోజుల ముందు వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రణయ్ ప్రకాష్ అపార్ట్మెంట్కు వెళ్తూనే ఉండేవారు. 2023 జూన్ 21, జూలై 5, 26, ఆగస్టు 11, 29, సెప్టెంబర్ 1, 12, ఆగస్టు 11, 2024, అలానే జనవరి 22, ఫిబ్రవరి 17 తేదీల్లో చెవిరెడ్డి ప్రణయ్ ప్రకాష్తో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నెంబర్ 312లో కలిసినట్లు సిడిఆర్ విశ్లేషణలో తేలింది. సార్వత్రిక ఎన్నికలు 6-7 నెలల ముందు నుంచే ముడుపుల సొమ్ముతో కొంత మొత్తాన్ని వైకాపా మద్యం ముఠా ఈ ఫ్లాట్లలో భద్రపరిచింది. ఆ లెక్కలు తెలుసుకునేందుకు, ఎలా ఇవ్వాలో చెప్పేందుకు భేటీలు జరిగినట్లు సిట్ గుర్తించిందంటూ ఒక ఏదైతే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణను కూడా సిట్ చాలా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మద్యం కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క కుంభకోణంలో పాత్ర ఉందా లేదా, లేకపోతే కేవలం మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఈ కేసులో అరెస్ట్ అవుతూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకుండా ఎలా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేకుండా ఎలా ఉంటుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి నమ్మినట్లు మరెవరిని నమ్మరు, అది వాస్తవమైనటువంటి అంశం. అయితే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏదైతే రాజ్ కసిరెడ్డితో కావచ్చు, అలానే ఆయన సన్నిహితుడు ఏదైతే ఈ క్యాష్ హ్యాండ్లర్ అయినటువంటి అన్నయ్య ప్రకాష్తో జరిగించినటువంటి చర్చలు కావచ్చు, భేటీలు కావచ్చు, అలానే తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గరే ఉన్నటువంటి అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈ క్యాష్ స్టాక్ పాయింట్ ఏదైతే ఉందో ఆ స్టాక్ పాయింట్ జరిగినటువంటి చర్చలు కావచ్చు, ఆ వ్యవహారం కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలతో కూడినటువంటి లొకేషన్కి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, లేకపోతే టవర్ డంప్కి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, సిడిఆర్లు కావచ్చు, అన్నిటినీ కూడా ఏదైతే సిట్ అధికారులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి న్యాయస్థానానికి పూర్తి స్థాయి నివేదికను అందించడం జరిగింది. అయితే ఈ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అతి త్వరలోనే అరెస్ట్ అవబోతున్నారు, అది కూడా వాస్తవం. ఎందుకంటే ఏదైతే మద్య కుంభకోణంలో నిజంగా చేర్చవలసింది A1గా జగన్మోహన్ రెడ్డి గారినే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క మద్య కుంభకోణం ఏ విధంగా జరుగుతుంది? ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తే కదా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి ప్రధానమైనటువంటి నాయకులు కూడా ఈ మద్య కుంభకోణంలో వెలుగులు చూస్తూ ఉంటే, అలానే ఈ మద్యం కుంభకోణంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడైనటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆయన మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అయితే ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ హైకోర్టు ఇప్పటికే పలుమార్లు కూడా తిరస్కరించడం జరిగింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కూడా తిరస్కరించింది. అతి త్వరలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆయన ప్రజెంట్ పరారీలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా కొలంబోకు వెళ్తున్నటువంటి సందర్భంలోనే ఆయన మీద ఉన్నటువంటి లుకౌట్ నోటీసుల ఆధారంగా వారు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు తెలియజేయడంతో చెన్నై అధికారులు, పోలీస్ అధికారులు, ఎయిర్పోర్ట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఏదైతే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి అంశం మనకి తెలుసు. మరి తప్పు చేయనప్పుడు నేను పత్తిత్తుని, నేను ఏ తప్పిదం చేయలేదు, నేను అమాయకుణ్ణి, నా వల్ల ఏ తప్పిదం జరగలేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మొత్తుకుంటా ఉన్నారు. మరి మీరు తప్పు చేయనప్పుడు కొలంబో వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఏముంది? మీ మీద లుకౌట్ నోటీస్ జారీ అయినప్పుడు మీరు ఏ విధంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఎలా వెళ్ళగలరు, దేశం దాటి ఎలా వెళ్ళగలరు అని మీకు కనీస పరిజ్ఞానం మీకు లేదా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తెలుసు కదా. ఏదో ఒక విధంగా ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోతే ఈ కేసు మొత్తం అయిపోయిన తర్వాత, లేకపోతే పూర్తి స్థాయి తుదికి చేరుకున్న తర్వాత వచ్చి చల్లగా కూర్చుందామని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆలోచించినట్లయితే అర్థమవుతా ఉంది. 100% వీరందరూ కూడా ఒక టీంలా ఏర్పడి మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో లక్షల కోట్ల రూపాయలు చేతులు మారి ఏదైతే ప్రజల సొమ్ముని అడ్డంగా దోచుకొని వారి వ్యక్తిగత విలాసాల కోసం, వాటి పార్టీ కార్యక్రమాల కోసం వైకాపా నాయకులు, వైకాపాకు సంబంధించినటువంటి ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రాజకీయ ప్రలోభాలు పెట్టడం కోసం, ప్రజలను ప్రలోభాలు పెట్టడం కోసం కోట్ల రూపాయలను కూడా ఆ రోజు పోలీస్ అధికారుల సహకారంతో పోలీస్ వాహనాల్లో, అలానే ఈ యొక్క సరుకుల రవాణాకు సంబంధించినటువంటి సివిల్ సప్లై వాహనాల్లో తరలించారనే మాట ముమ్మాటికి వాస్తవం. ఇప్పటికైనా వాస్తవాలను తెలుసుకుని ఆ విధంగా ముందుకు అడుగులు వేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తి స్థాయి విచారణ, లోతైన విచారణ జరుగుతూ ఉంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఈ కేసులో తేటతల్లమయ్యేటువంటి అవకాశం ఉంది. చూద్దాం. ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి సిట్ విచారణ కొనసాగుతుంది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఆయన నుంచి ఎటువంటి సమాచారం బయట వచ్చేటువంటి అవకాశం ఉందో కూడా వేచి చూద్దాం. జై భీమ్, జై భారత్, జై హింద్.